భోగాపురం విమానాశ్రయం నుంచి అయితే కనుక విమాన సర్వీసులు మొదలైపోయాయి. ఆల్రెడీ వెళ్ళడం రావడం అయితే జరుగుతూ ఉన్నాయి ఒక 2 రోజుల నుంచి. సో అయితే ఇవాళ ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి. అంటే శంషాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి భోగాపురం వెళుతున్న విమానానికి అయితే కనుక బాంబు బెదిరింపు వచ్చింది. అసలు ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాం. హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది. శంషాబాద్ నుంచి భోగాపురం వెళ్లాల్సిన ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ అయితే రావడం జరిగింది. వెంటనే ఈ సమాచారంతో ఎయిర్పోర్ట్ అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ అధికారులు విమానంతో పాటుగా విమానాశ్రయ ప్రాంగణం అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఈ బాంబు బెదిరింపు మెయిల్పై నిఘా వర్గాలు కూడా లోతుగా ఆరా తీస్తున్నాయి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. గతంలో కూడా మనం ఒకసారి అయితే చెప్పుకోవడం జరిగింది. సాధారణంగా ఇలాగ ఆకతాయిలు ఎవరైనా లేదా ఏదైనా ఫేక్ కాల్స్ చేస్తున్నారు అంటే కనుక దానివల్ల ప్రభుత్వ ధనం అయితే చాలా వృధా అవుతుంది. ఎందుకంటే వాడు ఏ ఉద్దేశంతో చేస్తాడో, ఎవరినైనా బెదిరించడానికి చేస్తాడో తెలియదు. కానీ ఇలా ఒక్కసారి జరిగితే వెళ్ళాల్సిన విమానం షెడ్యూల్ అంతా మారిపోతుంది. ప్రయాణికులకు ఆలస్యమే కాకుండా ఈ ప్రత్యేక బాంబు స్క్వాడ్ బృందాలంతా రావాలి, గంటన్నర అదంతా సెర్చ్ చేయాలి. దాంతోపాటుగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఇంకా మిగిలిన అధికారులు వీళ్ళంతా రావాలి. ఒక ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా, ఒక ప్రత్యేక యంత్రాంగం అంతా కదిలి వస్తుంది. అక్కడ 2-3 గంటల పాటు అక్కడంతా కూడా సెర్చ్ చేస్తారు. ఎంతో ప్రభుత్వ ధనం అయితే వృధా అవుతుంది. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? అలా మరి పెట్టిన వాళ్ళు దొరికారు అంటే కనుక మళ్ళీ చేయకుండా కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక ఫోన్ కాల్, జస్ట్ వాడు చేసేది ఫ్రీ కాల్, రూపాయి ఫోన్ కాల్లోనే అయిపోతుంది అనుకుంటారు. కానీ ప్రభుత్వ ధనం అయితే కనుక చాలా వృధా అవుతుంది ఇలాంటి ఫేక్ కాల్స్ వల్ల. దీనిపై మళ్ళీ ఖచ్చితంగా ఈ టెక్నికల్గా వాళ్ళ మీద అయితే కనుక నిఘా పెట్టి మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు దొరికితే ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకోవాలనే అనుకుంటున్నాను.